వచ్చినప్పుడైనా అందుకని చేసినట్టుగా ఉన్నారు. మరి ఆ దిశలో ఏం చేస్తారు అన్నది మనం చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది మీరన్నా నెక్స్ట్ స్టెప్, ఇప్పుడు లోకేష్ 3-0 వర్సెస్ జగన్ 2-0. పవన్ ఏదో మరి ఆయన 3-0 అనుకుంటాడో మరి మనకు తెలియదు, 2-0 అనుకుంటాడో, ఆయన ఇష్టం. ఆయన్ని పక్కన పెడితే మీరు అన్నట్టు ఇప్పుడు అవసరం లేదన్నారు కదా, పిఠాపురంలోనే అట్టి పెడదాం. వీళ్ళిద్దరి మధ్య జరిగేదంటే లోకేష్కు ఎలివేషన్ చాలా ఇచ్చారు, ప్రమోషన్ ఇంకా ఇవ్వలేదు. అంటే ఇప్పుడు ఎలివేషన్ వరకు కడపలో చేసి ప్రమోషన్ తర్వాత చేద్దామని వాళ్ళు నిర్ణయించుకొని ఉండాలి. ఎందుకంటే ఎలివేషన్ ఊరికనే ఇవ్వరు కదా ఖచ్చితంగా. మీరు చూస్తే సీనియర్లు అందరూ ఎవరు కూడా కనిపించలేదు. ఆఖరికి అంతా అచ్చెన్నాయుడు చాలా పోటాపోటీగా పడి కేసులు ఎదుర్కొని ఎన్ని చేసిన అచ్చెన్నాయుడు కూడా పెద్ద వాయిస్ అంతగా అక్కడ వాయిస్ ప్లేస్ అక్కడేమీ అంత లేకుండా పోయింది. ఇదంతా యాదృచ్ఛికంగా జరగలే. సీనియర్స్ అయిపోయింది ఇది, మీకు నమస్కారం, మీకు కృతజ్ఞతలు, మీకు దండలు, మీకు ధన్యవాదాలు అన్న పద్ధతి ఒకటి తీసుకున్నారు కాబట్టి ఇదైంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి? న్యాచురల్గా చంద్రబాబు నాయుడు అది కూడా చెప్పారు, యువ నాయకత్వాన్ని తయారు చేస్తున్నాం, మేము ప్రొడక్షన్ లాగా చేస్తున్నామని. మీరు కడప శ్రీనివాసరెడ్డిని మీరు చూస్తే ఈరోజు ఉదయం కూడా చూస్తున్నవారు వాళ్ళు విజయవంతమైనందుకు మీడియాతో మాట్లాడుతున్నారు. వాళ్ళల్లో ఒక కాల్వ శ్రీనివాసులు మినహాయిస్తే గతంలో తెలిసిన ఫేస్ ఒక్కటి కూడా లేదు. ఇదొక ఫార్ములా. అసలు మంత్రివర్గంలోనే అచ్చెన్నాయుడు లాంటి ఒకరు ఇద్దరు మినహా సీనియర్స్ అసలు లేరు. అందరూ లోకేష్ కంటే చిన్నవాళ్ళు, లోకేష్కు సమకాలికులు. కాబట్టి టీం లోకేష్ ఈజ్ వెరీ మచ్ రెడీ. నిన్న మీరు గమనించి ఉంటారు, 2 గంటలకు బహిరంగ సభ అంటే 2 గంటలకు మొదలైంది. ఎవరెవరు ఏ తీర్మానాన్ని ప్రతిపాదించారు అన్నీ సిస్టమేటిక్గా జరిగాయి. శృతి మించి వివాదాస్పద ఇంత పెద్ద సమ్మేళనాల్లో ఎవరో ఏదో మాట్లాడడం, అనవసరమైన చిక్కుల్లో చిక్కుకోవడం జరుగుతుంటుంది. కానీ ఏం జరగలే. అవును, పొలిటికల్గా అంటే అన్ని డాటెడ్ లైన్స్లో జరిగాయి. ఈ లైన్స్ డాట్ చేసింది ఎవరు? చంద్రబాబు. ఈ లైన్ డౌట్ ఏముంది, ఇది పూర్తిగా లోకేష్ ప్రణాళిక ప్రకారం, లోకేష్ పద్ధతుల్లో, లోకేష్ ప్లానింగ్తోనే జరిగింది. ఈ ప్లానింగ్లో ఆయనకు ఎలివేషన్ అయిపోయింది. ప్రమోషన్ ఎప్పుడు, ఖచ్చితంగా అనౌన్స్మెంట్ ఎప్పుడు అన్నది ఆ చంద్రబాబు, ఆ ముహూర్తం చంద్రబాబు చేతుల్లో ఉంది. అది నిర్ణయించుకొని ఉండొచ్చు కూడా. మరి ముహూర్తాల మీద కూడా నమ్మకం ఆయనకి మధ్య బాగానే ఉంది. కాబట్టి ఇంకా మూడోది, ఇందాక నుంచి మనం అనుకుంటున్నట్టుగా జనసేనతో పవన్ కళ్యాణ్తో బ్యాలెన్స్ చేసుకోవడం అన్న అంశం కూడా ఇక్కడ మిగిలి ఉంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ విల్ బి ది ప్లేస్ అన్నది. కాబట్టి చంద్రబాబు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే 1 year అయిపోయింది కాబట్టి లోకేష్ను చాలా పటిష్టంగా ఆయనకు కావాల్సినటువంటి రంగం సిద్ధం చేయటం ఇదంతా. అయితే ఈ లోపల వైసీపీ వాళ్ళు 1-2 సార్లు వాళ్ళు నందమూరి వాళ్ళు లేరని వాళ్ళది ఒకటే గొడవ. ఇంకా అయితే నేను ఉదయం చూస్తున్నాను, ఆమె లక్ష్మీపార్వతి మెసేజ్ ఇది కూడా పెట్టారు, ట్వీట్. కొడుకు అయితే వారసుడు అవుతాడు కానీ కూతురు కొడుకు ఎలా అవుతాడు? ఇవన్నీ అర్థం లేని మాటలండి. ఎవరికి ఎవరు అవుతారు? కొన్ని చోట్ల బావమర్దలు అవుతారు, కొన్ని చోట్ల ఇంకొకరు అవుతారు. వాళ్ళే అవ్వాలా అంటే సరే, ప్రాంతీయ పార్టీలో జరుగుతుంటుంది. కానీ అసలు కూతురు కొడుకు తక్కువ, కొడుకు ఎక్కువ అనే ఈ వాదన ఇదేంటి? అది కూడా ఒక మహిళ నుంచి రావడం చాలా ఆశ్చర్యకరం. వాస్తవంగా ఇందులో కొంచెం అసందర్భమైన ఈ చర్చ. వాస్తవంగా వైసీపీ వాళ్ళ మీడియాలో కూడా చూశాను నేను. వాళ్ళు ఏదో చర్చ చేస్తుంటే ఎవరో వీక్షకుడు క్వశ్చన్ వేసినప్పుడు అతను లక్ష్మీపార్వతి గారి మీద అనుచితంగా మాట్లాడాడు. సందేహం ఏం లేదు, అతను మాట్లాడింది అసభ్యంగా, తప్పుగా ఉంది, ఖండించవచ్చు, కట్ చేయొచ్చు. కానీ అంతటితో ఆగకుండా మళ్ళీ అధికారికమైన ఆ వ్యవస్థ కదా అది. దాంట్లోనే రామారావు గారి మనవరాళ్ళు డైవర్స్ తీసుకోలేదా, వాళ్ళకి మళ్ళీ పెళ్లి చేయలేదా, ఇంకా పవన్ కళ్యాణ్ గురించి సరే ఎందుకు పదే ఇంత మహానాడయ్యాక రాజకీయ అంశాలు తీసుకురాలేదనేది చెప్పకుండా ఆ పార్టీకి ఏమి పాఠాలు నేర్చుకోలేదా వీటన్నిటి నుంచి? ఇప్పటికి కూడా కూతుళ్ళు, కొడుకులు, పెళ్ళిళ్ళు, ఈ అంశాల చుట్టూ ఎందుకు తిప్పుతున్నారు? ఎవడో అనామకుడు ఎక్కడో ఏదో అనొచ్చు, దానికి దీనికి సంబంధం ఏంటి? అందుకని పక్కదో పట్టించే ఈ అంశాలు ప్రధాన ప్రతిపక్షంగా సమస్య మీద పెడితే చాలా బాగుంటుంది. అందుకని పవన్ కళ్యాణ్కైనా చంద్రబాబుకైనా ప్రజలు పూర్తి బ్రహ్మాండమైన ఇది ఇచ్చారు, మీరు మాట్లాడింది సరికాదు అని కూడా మీకు పాఠం నేర్పించారు. అయినా ఎందుకు ఈ అసందర్భమైన అంశాలు తీసుకొస్తున్నారో నాకు అర్థం కాదు.